హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన తేజస్విని గొర్రిపోతు వారి విరచిత కథ చివరి స్మృతి అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపిస్తున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా? చివరి స్మృతి. ఇక వినండి. సంధ్య, నీకు ఇండియా నుంచి ఏదో ఉత్తరం వచ్చింది అంటూ శ్రీవారు చరణ్ గొంతు వంటగదిలోకి వినిపించింది. నాకా అని ఆశ్చర్యంగా బయటికి వచ్చాను. ఈ రోజుల్లో ఉత్తరాలు ఎవరు రాస్తారు? అది అమెరికాలో ఉంటున్న నాకు. అతని చేతిలో ఉన్న తెల్లని కవర్ను తీసుకున్నాను. పంపిన వారి పేరు కనిపించిన క్షణం నా పెదాలపైన తెలియకుండానే చిరునవ్వు విరిసింది. స్మృతి. 25 ఏళ్ల తర్వాత కూడా ఆ పేరు చదివితే నాకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నవ్వే. ఏమై ఉంటుంది? పిల్లల పెళ్ళి ఆహ్వానమా అని అనుకుంటూ కవర్ను జాగ్రత్తగా తెరిచాను. లోపల బంగారు అక్షరాలతో ముద్రించిన ఆహ్వాన పత్రం ఉంది. మొదటి పేజీ పైన పెద్ద అక్షరాల్లో 2 మాటలు. లాస్ట్ రీయూనియన్. ఆహ్వాన పత్రాన్ని తెరిచి లోపల చదవటం మొదలుపెట్టాను. నా జీవితాన్ని మీ అందరితో కలిసి మరోసారి సంబరంగా జరుపుకోవాలని ఉంది. నా జీవిత ప్రయాణంలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరిని నా లాస్ట్ రీయూనియన్కు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్మృతి. చదివాక కూడా ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ ఉత్తరాన్ని మడిచి పక్కన పెట్టాలనిపించలేదు. ఆ 2 మాటలు లాస్ట్ రీయూనియన్ నా ఆలోచనల్లో ఎక్కడో చిక్కుకుపోయాయి. ఏమైంది అని చరణ్ అడిగాడు. ఏమీ కాలేదు అన్నాను. కానీ నా స్వరంలో నాకు కూడా పూర్తిగా అర్థం కాని ఒక సందేహం దాక్కుంది. వెంటనే ఫోన్ తీసుకొని నా చెల్లెలికి కాల్ చేశాను. హలో అక్క, ఎన్నాళ్ళకి? స్మృతి గురించి నీకేమైనా తెలుసా? అటువైపు ఒక్కసారిగా నిశ్శబ్దం. అక్క. చెల్లి గొంతు బరువెక్కింది. నీకింకా చెప్పలేదా? ఏమైంది? కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పింది. స్మృతికి 4th స్టేజ్ క్యాన్సర్. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. మాట్లాడడం ఆపేశాను, కాల్ ముగించానో కూడా ధ్యాస లేదు. నా చేతిలోని ఆహ్వాన పత్రం మాత్రం అలాగే ఉంది. కానీ అందులోని లాస్ట్ అనే మాట మొదటిసారిగా తన అసలు అర్థాన్ని నాకు చెప్పింది. ఆ రోజంతా నేనుగా లేను. ఆ రాత్రి దిండుపైకి జారుతున్న కన్నీళ్ల మధ్య నా మనస్సు మెల్లగా గతంలోకి జారిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి రోజు. మంచి ర్యాంక్ సాధించి అమ్మను గర్వంగా కాలేజీకి తీసుకెళ్ళిన రోజు అది. కానీ నా మనసులో మాత్రం ఉత్సాహం కంటే భయమే ఎక్కువగా ఉంది. ఆడిటోరియం ఎక్కడుందో వెతుక్కుంటూ నడుస్తున్నాను. సడన్గా దబ్ అన్న చప్పుడు. ఒక పెద్ద మామిడి పండు ఓ అమ్మాయి నెత్తి మీద పడింది.
అక్కడున్న వాళ్ళందరి చూపులు ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాయి. మామూలుగా అయితే ఎవరైనా ఇబ్బందిగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ ఆమె అలా చెయ్యలేదు. కింద పడిన మామిడి పండును చేతిలోకి తీసుకొని చెట్టు వైపు చూస్తూ, అయ్యో, నా ర్యాగింగ్ అప్పుడే మొదలైందా అంటూ అమాయకంగా మొహం పెట్టి నవ్వేసింది. అక్కడున్న వాళ్ళంతా నవ్వేశారు. నేను నవ్వాను. ఆ తర్వాత హాస్టల్లో నా గదికి వెళ్ళాక తెలిసింది ఆ అమ్మాయే నా రూమ్మేట్ అని. మంచి స్నేహితురాలవుతుంది అనుకుని ఊపిరి పీల్చుకున్నాను. వారం తిరిగేలోపు ఒకరి వాక్యాన్ని ఇంకొకరం పూర్తి చేసేంత దగ్గరయ్యాం. స్మృతి ఎక్కడ ఉంటే అక్కడ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలబడేది కాదు. ఆమెతో ఉంటే మనసంతా ఏదో సానుకూల భావనతో నిండిపోయేది. అందమైన ఉదయాన్ని వేడి కాఫీతో మొదలుపెట్టినట్టు ఆమెతో గడిపిన ప్రతి క్షణము హాయిగా అనిపించేది. 4 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియనే లేదు. లెక్కలేనన్ని అల్లర్లు చేశాం. ఎప్పటికీ దాచుకోవాలనిపించే జ్ఞాపకాలను కూడబెట్టుకున్నాం. మా ఇంజనీరింగ్ రోజులు ఎంత అందంగా ఆనందంగా గడిచాయో చెప్పుకోవడానికి వందల సంఘటనలు ఉన్నాయి. వాటిలో చాలా జ్ఞాపకాల వెనుక స్మృతే ఉండేది. చూస్తుండగానే ఫేర్వెల్ రోజు వచ్చేసింది. కాలేజీ ప్రాంగణమంతా సందడిగా ఉంది. అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇక ఎవరి జీవితం వాళ్ళని ఒక్కో కొత్త దారిలోకి తీసుకెళ్ళబోతుంది. సాయంత్రం మేమంతా కాలేజీ మెట్ల మీద చివరిసారిగా కలిసి కూర్చున్నాం. ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు. ఎప్పుడూ అల్లరి చేసేవాళ్ళు కూడా ఆ రోజు మౌనంగానే ఉన్నారు. ఏంటే అంటూ నేను నవ్వుముఖంతో ఉన్న స్మృతి వైపు తిరిగాను. నీకు అసలు బాధగా లేదా అని నేను అడగ్గా ఆమె ప్రశ్నార్థకంగా నా వైపు చూసింది. తర్వాత ఎదురుగా కనిపిస్తున్న కాలేజీ భవనాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వింది. కొంచెం బాధ ఉంది అంది నెమ్మదిగా. కానీ ఈ 4 ఏళ్లలో ఎన్నో జ్ఞాపకాలు సంపాదించుకున్నాను. ఇప్పుడు వాటన్నింటినీ మూటగట్టుకొని ఇంకో కొత్త ప్రయాణానికి వెళ్తున్నాను. అందుకే ఈ ఫేర్వెల్ నాకు ముగింపులా అనిపించడం లేదు అని అన్నది తను. ఆ మాటలు విన్నాక నేను మొదటిసారిగా ఒక విషయం గ్రహించాను. నేను రేపటి విడిపోవడాన్ని తెలుసుకుని బాధపడుతున్నాను. తను మాత్రం స్మృతి నిన్నటి అందమైన రోజుల్ని తలుచుకొని కృతజ్ఞతతో నవ్వుతుంది. కాలేజీ నుంచి బయటికి వచ్చిన తర్వాత మొదట్లో బాగానే కలుసుకునేవాళ్ళం. కానీ ఆ తరువాత జీవితం వేగం పెరిగింది. అందరం పనుల్లో మునిగిపోయాం. ఇంతలో నాకు అమెరికా సంబంధం వచ్చింది. ఇద్దరికీ నచ్చడంతో పెళ్ళి త్వరగానే జరిగిపోయింది. మా పెళ్ళి నన్ను సాగనంపడానికి విమానాశ్రయానికి వచ్చింది స్మృతి. వెళ్తూ వెళ్తూ గట్టిగా హత్తుకుంది. నాతో పాటు అమెరికా వచ్చేయచ్చు కదా అన్నాను సరదాగా స్మృతితో. తను నవ్వింది. నా ప్రపంచం ఇక్కడే ఉంది సంధ్య అంది. ఆ మాటలు అప్పుడు చాలా సాధారణంగా అనిపించాయి నాకు. అమెరికాలో కొత్త జీవితం మొదలైంది. కొత్త దేశం, కొత్త ఉద్యోగం, కొత్త అలవాట్లు. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మొదట్లో మేమిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత స్మృతికి పెళ్ళయింది. హైదరాబాదులోనే స్థిరపడింది తను. నేను ఉద్యోగం, పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంటి బాధ్యతలతో తీరిక లేకుండా మారిపోయాను. మధ్య మధ్యలో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం.
కాలానికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. మనస్సులో ఎంత ప్రేమ ఉన్నా మాటల్లో దూరాన్ని పెంచేస్తుంది. ఒకరోజు చెల్లి కాల్ చేసింది నాకు. అక్కా, ఒక విషయం చెప్పాలి అని. ఆమె గొంతులో ఏదో భారంగా అనిపించింది. స్మృతి భర్త ప్రమాదంలో చనిపోయాడు అని మా చెల్లెలు చెప్పింది. నమ్మలేకపోయాను. వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఉండేవారో నాకు తెలుసు. వెంటనే భారతదేశానికి వెళ్ళే పరిస్థితి నాకు లేదు. అందుకే నా తరపున చెల్లిని స్మృతి దగ్గరికి వెళ్ళమన్నాను. తిరిగి వచ్చాక చెల్లి చెప్పింది, స్మృతి ఏడవలేదు, మాట్లాడలేదు కూడా, అలా నిశ్శబ్దంగా కూర్చుంది అని స్మృతి గురించి మా చెల్లెలు చెప్పింది. స్మృతి గురించి నాకు తెలిసిన చివరి వార్త అదే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ రీయూనియన్ ఆహ్వానం. ఆ విషయం తెలిసిన తర్వాత కొన్ని రోజులు నేనుగా ఉండలేకపోయాను. చివరకు చరణ్తో మాట్లాడాను. నేను ఇండియా వెళ్ళాలి అన్నాను. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెళ్ళు అన్నాడు. ఇలాంటి సమయంలో నువ్వు అక్కడ ఉండాలని నీ మనసు చెప్తుంటే అదే చేయాలి అని అతను ఇచ్చిన భరోసాతో పిల్లలను తన దగ్గరే వదిలి ప్రయాణమయ్యాను. ఆహ్వాన పత్రంలో ఉన్న తేదీకి హైదరాబాద్ చేరుకున్నాను. అమ్మని చెల్లిని పలకరించి స్మృతి ఇంటి వైపు బయలుదేరాను. ఇంటి గేటు దగ్గరికి చేరుకోగానే నా అడుగులు నెమ్మదించాయి. లోపల చాలామంది మాట్లాడుతున్న శబ్దాలు చూస్తుంటే ఏదో శుభకార్యం జరుగుతున్న ఇంటిలా అనిపించింది. గేటు పక్కనే ఒక చిన్న బోర్డు కనిపించింది, స్వాగతం. దాని చుట్టూ స్మృతి నవ్వుతున్న ఫోటోలను అందంగా అమర్చారు. ఎంత ముచ్చటగా నవ్వేదో అనిపించింది. నేను నెమ్మదిగా లోపలికి నడిచాను. హాలులోకి అడుగు పెట్టగానే నా అడుగులు వాటంతటవే నెమ్మదించాయి. హాలు అంతా స్మృతి జీవితాన్నే పరచి ఉంచినట్టుంది. ఒక గోడ నిండా వరుసగా అమర్చిన ఫోటోలు, చిన్ననాటి ఫోటోల నుంచి ఇటీవల తీసిన ఫోటోల వరకు తన జీవిత ప్రయాణమంతా ఈ ఫోటోల్లో అందంగా పేర్చారు. నేను నెమ్మదిగా వాటిని చూస్తూ నడవసాగాను. స్కూల్ తర్వాత ఇంటర్, ఇంజనీరింగ్ రోజులు అక్కడ మేమున్నాం. కాలేజీ మెట్ల మీద కూర్చొని నవ్వుతున్న మా గుంపు, ఫేర్వెల్ రోజు తీసుకున్న ఫోటో. ఆ ఫోటో ముందు తెలియకుండానే నా పెదాల పైకి చిరునవ్వు వచ్చింది. మరొక అడుగు ముందుకేశాను. ఉద్యోగంలో చేరిన రోజు, పురస్కారం అందుకుంటున్న ఫోటో. ఇలా ప్రతి ఫోటోలోనూ అదే చిరునవ్వు. కొద్ది దూరంలో పెళ్లి ఫోటోలు. వాటిని చూస్తుంటే ఆ ఇంట్లో ఒకప్పుడు ఎంత నవ్వు నిండిపోయి ఉండేదో ఊహించవచ్చు. తర్వాత ప్రయాణాలు, పుట్టినరోజులు, పిల్లలతో గడిపిన సెలవులు, జీవితం ఒక్కో ఫోటోగా నా కళ్ళ ముందు నడుస్తుంది అక్కడి వరకు. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా రంగులు మారటం మొదలైంది. తర్వాత కనిపించిన ఫోటో ముందు నేను ఆగిపోయాను. స్మృతి భర్త ఫోటో. దాని కింద చిన్నగా ఒక తేదీ, అంతే. ఒక్క ఫోటో చాలు ఆమె జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయిందని చెప్పడానికి. కొన్ని అడుగులు ముందుకు నడిచాను. మళ్ళీ స్మృతే. ఈసారి పిల్లలతో.
పిల్లల స్కూల్ ప్రోగ్రాములు, వాళ్ళు కాలేజీలో చేరిన రోజులు, ఒంటరి తల్లిగా ఆమె పడిన శ్రమకు ఫలితంలా ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. తర్వాతి ఫోటో దగ్గర నా అడుగులు మళ్ళీ నెమ్మదించాయి. ఈసారి ఆసుపత్రి. తెల్లని మంచం, చేతికి సెలైన్ ఎక్కుతుంది, ముఖంలో అలసట. కానీ ఫోటో తీస్తున్న వారి వైపు చూస్తూ బొటనవేలు పైకెత్తి నవ్వుతుంది స్మృతి. ఆ నవ్వు చూసి నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అక్కడి నుంచి వరుసగా చికిత్స రోజుల ఫోటోలు. ప్రతి ఫోటోలో ఆమె శరీరం క్రమంగా చిక్కిపోతుంది, కానీ ఆ చిరునవ్వు మాత్రం తగ్గడం లేదు. చివరికి ఇటీవల తీసిన ఫోటో ఎముకల మీద చర్మం పరుచుకున్నట్లుగా బాగా చిక్కిపోయింది. ఆ ఫోటోను నేను ఎక్కువసేపు చూడలేకపోయాను. ఒక గాఢమైన నిట్టూర్పు నా లోపలే ఆగిపోయింది. కళ్ళు నిండుకున్నాయి. సంధ్య, ఎవరో మెల్లగా పిలిచినట్టు అనిపించింది. తల తిప్పి చూశాను. హాలు చివర సోఫాలో స్మృతి కూర్చుని ఉంది. ఆమె చుట్టూ కొంతమంది మాట్లాడుతున్నారు. నేను మాత్రం అక్కడే నిలిచిపోయాను. చికిత్స ఆమె శరీరాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ నవ్వులో ఇంకా అదే కళ ఉంది, కానీ శరీరంలో సత్తవలేదు. బట్టలు కూడా వదులుగా వేలాడుతున్నాయి. సంధ్య అని పిలిచింది. ఆ ఒక్క పిలుపుతో నా కాళ్ళు వాటంతటవే ఆమె వైపు నడిచాయి. దగ్గరికి వెళ్ళగానే ఆమె నన్ను హత్తుకుంది. నేను మాత్రం ఆగలేకపోయాను. ఆమె భుజం పైన తలవాల్చి చిన్నపిల్లలా ఏడ్చేశాను. ఎంతసేపు ఏడ్చానో తెలియదు. ఓయ్ అంది నవ్వుతూనే. ఇప్పుడే మొదలు పెడితే ఈవెంట్ అయిపోయేలోపు నీ కన్నీళ్ళు అయిపోతాయి అని రహస్యం చెప్తున్నట్లు అంది స్మృతి. ఆ మాటకు ఏడుపు మధ్యలోనే నాకు నవ్వు వచ్చింది. తన బాధ మధ్యలో కూడా ఎదుటి వాళ్ళ భారాన్ని తేలిక చేయటం ఆమె మర్చిపోలేదు. కొద్దిసేపటికి అమ్మా, అందరూ వచ్చేశారు అని పిల్లలు చెప్పారు. స్మృతి మెల్లగా లేచేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్నవాళ్ళు ఆసరా ఇచ్చారు. ఆమె ఒకసారి హాలు వైపు చూసింది. ఇల్లంతా తన కోసం వచ్చిన మనుషులతో నిండిపోయింది. హాలు మధ్యలో చిన్న వేదిక ఏర్పాటు చేశారు. అందరూ నెమ్మదిగా తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. స్మృతి మాట్లాడేందుకు ముందుకు వచ్చింది. చుట్టూ ఒక్కసారి చూస్తూ, అయ్యో, నిజం చెప్పాలంటే అంది, నా పుట్టినరోజుకు కూడా ఇంతమంది రాలేదు. ఒక్కసారిగా హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. కొన్ని క్షణాల క్రితం వరకు బరువెక్కిపోయిన వాతావరణం ఒక్కసారిగా తేలికపడింది. కొద్దిసేపు అందరినీ చూసింది స్మృతి. ఆ చూపులో కృతజ్ఞత ఉంది, ఆప్యాయత ఉంది, చెప్పలేనంత ప్రేమ ఉంది. మీ అందరూ రావాలని కోరుకున్నాను, కానీ ఇంతమంది వస్తారని మాత్రం ఊహించలేదు అంది స్మృతి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కేవలం సమయం కేటాయించి ఇక్కడికి రాలేదు. మీ జీవితంలో నాకు ఒక స్థానం ఉందని గుర్తు చేయటానికి వచ్చారు.
హాలు అంతా నిశ్శబ్దంగా ఉంది. జీవితంలో చాలా వీడ్కోళ్ళు చూశాను నేను. స్కూల్ ఫేర్‌వెల్, కాలేజీ ఫేర్‌వెల్, ఉద్యోగంలోని ఫేర్‌వెల్. ప్రతిసారీ కొంచెం బాధ ఉండేది. కానీ బాధ కంటే ఎక్కువ ఉత్సాహం ఉండేది. ఎందుకంటే ఆ వీడ్కోలు తర్వాత ఇంకో కొత్త ప్రయాణం ఎదురు చూస్తుందని తెలుసు. అందుకే ఏ వీడ్కోలు నాకు పూర్తిగా బాధగా అనిపించలేదు. ఒక్క క్షణం ఆగింది స్మృతి. కానీ ఈసారి ముందుకు చూసేందుకు ఏమీ లేదు. మరణమే మనిషి జీవితానికి చివరి గమ్యం కదా. ఆ మాటతో హాల్లోని నిశ్శబ్దం మరింత గాఢమైంది. స్మృతి రెండు చేతులతో తన ముందున్న మైక్ పట్టుకొని కాసేపు మౌనంగా నిలబడింది. అందుకే అంది నెమ్మదిగా, ఈసారి ముందుకు చూడాలని కాదు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలని అనిపించింది అంటూ హాలులో వేలాడుతున్న ఫోటోల వైపు చూసింది. ఈ ఫోటోలన్నీ చూస్తుంటే అమ్మో, ఇంత బాగా బతికానా నేను అనిపిస్తుంది. ఆ మాటతో హాలులో చిన్న నవ్వు వినిపించింది. మనం జీవితాన్ని కొలవడానికి ఎన్నో కొలమానాలు పెట్టుకున్నాం. ఎంత సంపాదించాం, ఎంత పేరు తెచ్చుకున్నాం ఇలా. కానీ ఈరోజు నాకు అనిపిస్తుంది, జీవితాన్ని కొలవడానికి ఒకటే కొలమానం ఉంటే బాగుండేది అని. స్మృతి కొద్దిసేపు ఆగింది. ఎన్ని అందమైన జ్ఞాపకాలు సంపాదించామన్నదే ఆ కొలమానం అయితే బాగుండేది. నా చూపు ఆమె మీదే నిలిచిపోయింది. చాలామంది నన్ను చూస్తూ చాలా చిన్న వయసే అంటున్నారు. నిజమే కావచ్చు. వయస్సు కేవలం సంవత్సరాలతోనే పెరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ జ్ఞాపకాలతో మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది అంటూ ఆమె నవ్వింది. ఆ లెక్కను చూస్తే నేను చాలా వృద్ధురాలిని, ధనవంతురాలిని. ఆ మాట విన్నవాళ్ళలో చాలామంది కన్నీళ్లు తుడుచుకున్నారు స్మృతి మాటలకు. స్మృతి మళ్ళీ మాట్లాడింది. ఈరోజు మీ అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా? వీడ్కోలు చెప్పించుకోవడానికి కాదు, నా జీవితంలో భాగమైన మనుషుల్ని మరోసారి చూసుకోవాలని, ఈ జ్ఞాపకాలను మూటగట్టుకొని వెళ్ళాలని అని స్మృతి అంటూ ఆమె కళ్ళల్లో తడి మెరిసింది. ఆమె ఒక్కసారి హాలు మొత్తం చూసింది. తరువాత నెమ్మదిగా చెప్పింది, నా జీవితం ఇంత అందంగా ఉందంటే అది మీ అందరి వల్లే. అందుకే పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలనిపించింది. నా మనస్సులో ఉన్న కృతజ్ఞతను మీకు తెలియజేయడానికే మిమ్మల్ని ఇలా ఆహ్వానించాను. చనిపోయే ముందు మనుషులు నిజాలే మాట్లాడతారని అంటారు కదా. ఈరోజు నా మనస్సు నిండుగా ఉన్న భావనతోనే చెబుతున్నాను. ధన్యవాదాలు నాకు ఇన్ని జ్ఞాపకాలు ఇచ్చినందుకు, నా జీవితాన్ని ఇంత సుసంపన్నంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంతటితో ఆమె తన మాటలు ముగించింది. నా జీవితంలో ఎన్నోసార్లు ధన్యవాదాలనే మాట విన్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ
ఆ రోజు వరకు ఆ ఒక్క మాటకు ఇంత బరువు ఉంటుందని నాకు తెలియదు. కృతజ్ఞత నిజంగా మనసు లోతుల్లోంచి వచ్చినప్పుడు ధన్యవాదాలు అనే మాట కేవలం మర్యాద కాదు, అది ఒక అనుభూతి. స్మృతి మాటల్లో ఆ బరువు నాకు స్పష్టంగా కనిపించింది, వినిపించింది. నా కళ్ళ నుంచి కన్నీళ్లు ఎప్పుడు జారాయో కూడా నాకు తెలియలేదు. ఆమె మాటలు నన్ను ఒక నిరామయ స్థితిలోకి తీసుకెళ్ళాయి. ఆ తరువాత 2 రోజులు స్మృతి దగ్గరే ఉన్నాను నేను. ప్రపంచంలో మరెవరితోనూ మాట్లాడలేని మాటలెన్నో ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం. తిరిగి బయలుదేరే రోజు స్మృతి గేటు వరకు వచ్చింది. మళ్ళీ కలుద్దాం అని అనాలనిపించింది, కానీ ఆ మాట గొంతు దాటలేదు. నేను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఆమె చిరునవ్వుతో నా చేతిని నిమిరింది. జాగ్రత్త అంది. నా కళ్ళ నిండా నీళ్ళు, గుండె నిండా బరువు. ఇక ఆమెను మళ్ళీ చూడలేనన్న భయం, బాధ. వెనక్కి తిరిగి చూస్తూనే క్యాబ్లో కూర్చున్నాను. గేటు దగ్గర నిలబడి ఉన్న స్మృతి రూపం మెల్లగా చిన్నదై చివరకు నా కళ్ళకు కనిపించకుండా పోయింది. అమెరికా తిరిగి వచ్చిన తర్వాత జీవితం మళ్ళీ తన పాత వేగాన్ని అందుకుంది. కానీ ఎక్కడో నా మనస్సులో ఒక మూల స్మృతి మాత్రం అలాగే నిలిచిపోయింది. ఒక వారం తరువాత ఉదయం ఫోన్ మోగింది. అది నా చెల్లి నుండి. ఎందుకో నా గుండెకు విషయం ముందే అర్థమైనట్లుంది. కాల్ ఎత్తాను. నేను ఏమీ అడగలేదు. అటువైపు నుంచి చెల్లి కూడా ఏమీ చెప్పలేదు. కొన్ని క్షణాల మౌనం. ఆ మౌనమే నాకు కావలసిన సమాధానం చెప్పేసింది. కళ్ళను మెల్లగా మూసుకున్నాను. నా మనస్సులో స్మృతి చివరిసారి నవ్విన ముఖమే కనిపించింది. ఆ రోజు తరువాత స్మృతి నాకు ఒక మనిషి పేరు మాత్రమే కాదు, నా జీవితంలో మిగిలిపోయిన, ఎప్పటికీ చెరిగిపోని అందమైన స్మృతి. ఇదండి చివరి స్మృతి అనేటువంటి ఈ కథను తేజస్విని గొర్రిపోతు వారు విరచించి అందచేయగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.